అభివృద్ధి చేయటం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ బాధ్యత వహిస్తూ అధికార పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే మేము చేపట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటమే వైఎస్ఆర్సీపీ ఎజెండా. మీరు చూస్తే జానపాడు జానపాడుకి అత్యంత ఆవశ్యకమైన పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్య తీర్చే 52 కోట్లతో జానపాడు పిడుగురాళ్ల ఆర్ఓబి బ్రిడ్జ్ ను 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంక్షన్ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయటమే కాదు, టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 2023 సంవత్సరంలో పనులు మొదలు పెట్టాం. అక్కడున్న ఆక్రమణలన్నీ కూడా తొలగించాం. అక్కడున్న వీధి లైట్లను కూడా విస్తరించి రోడ్డు ఇరువైపులా చివరికి వెళ్లేటట్టు చేశాం. ఇంకా కాస్తలో పనులన్నీ ముమ్మరంగా సాగుతాయన్నప్పుడు ప్రభుత్వం మారటం జరిగింది. కానీ మీరు చూస్తే గడిచిన సంవత్సరంలో ఒక్క అంగుళం కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక అంగుళం కూడా పని ముందుకు పోలేదు. అందుకే 2-3 నెలల నుంచి మేము మా ప్రెస్ స్టేట్మెంట్స్ ద్వారా కావచ్చు, సెల్ఫీల ద్వారా కావచ్చు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాం. అంతేకాకుండా హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా వేయడానికి ముందుకు పోయాం. బహుశా ఇది తెలుసుకొని ఉంటారు. అలాగే ఏదైతే ఇవన్నీ సెల్ఫ్ మీడియా ఏవైతే వీడియోలు ట్రోల్ అయినాయో అది సీఎం పేషీ వరకు పోవటం, సీఎం పేషీ వాళ్ళ అక్షింతలైతం ఆర్ఎన్బి అధికారులకి, లోకల్ తెలుగుదేశం నాయకులకి వెంటనే పనులు మొదలు పెట్టాలని రేపు 15వ తేదీ మరల శంకుస్థాపన చేయబోతున్నారని పత్రికల్లో చూసాం. సంతోషం. శంకుస్థాపన చేయటం మేము అర్థం తగలం. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఫోన్ చేసి మళ్లీ శంకుస్థాపన ఏంటి సార్, 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాం. ఒకసారిగా ఈ ప్రభుత్వం 10 సార్లు శంకుస్థాపన చేసినా మాకేం అభ్యంతరం కాదు. మాకు కావాల్సింది పనులు, బ్రిడ్జ్ పూర్తవు. మేము నాటిన ఇత్తనం వృక్షం అవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఆ బ్రిడ్జ్ పూర్తయితే జానపాడు గ్రామ రూపురేఖలు మారుతాయి, పిడుగురాళ్ళకి ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది. అందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మేము స్వాగతిస్తాం. మేము నాటిన వృక్షానికి నీళ్లు ఎవరు పోస్తే మాకెందుకు? మేము నాటిన విత్తనం వృక్షం అయిందా లేదా అంతవరకే మాకు కావాల్సింది. సో ఏది ఏమైనా పనులు వేగవంతంగా జరగాలి. వచ్చే 1.5-2 సంవత్సరాలు ఈ పనులు పూర్తయ్యే వరకు మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంటుంది. అంతేకాదు, పిడుగురాళ్ల పట్టణానికి ఒక మంచి పార్క్ ఉండాలి. ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా లేదు సరైనది. అందుకే ఏదైతే చెరువులో దాదాపు 120-130 ఎకరాలు ఉన్న చెరువులో దాదాపు 10-15 కోట్లు శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి. స్వచ్ఛ భారత్ ఆ పనులు కూడా ఆ రోజున అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి గోడ కట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా జరగకుండా చేశాం. ఈ రోజు అది కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు ప్రకటిస్తుంది. స్వాగతిస్తున్నాం. త్వరగా పనులు పూర్తి చేయాలి. ఒక మంచి పార్కుని పిడుగురాళ్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రతిపక్షంగా మా బాధ్యత మేము వహిస్తాం. అభివృద్ధిలో ఎక్కడ అలసత్వం వహించినా ఈ ప్రభుత్వానికి నిద్ర లేపి ఆ పనులు జరిగేటట్టు ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాం.